దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బోధి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉపాధి హామీ పథకం పనుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టారు. రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. మన యొక్క నిధుల్ని కరెక్ట్ గా ఇవ్వకపోవడం, అందులో భాగంగా ఏదైతే ఈజీఎస్ ద్వారా మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు నిర్మించిన కల్లాలకు మరి 151 కోట్ల రూపాయల నిధులని మరి తిరిగి ఇవ్వాల్సిందిగా మరి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ఈ రోజు భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. తెలంగాణ సాధించి ఇవాళ 8.5 సంవత్సరాలు పూర్తి చేస్తున్న శుభ సందర్భంగా ఇవాళ భారతదేశంలోని మరి 29 రాష్ట్రాలు, అందులో 28 రాష్ట్రాల్లో లేని అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరి అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల యొక్క కష్టాలను, బాధలను, బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం అనేక అద్భుతమైన పథకాలు, కార్యక్రమాలు తీసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తా మన యొక్క నిధుల్ని